బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుని రద్దు చేయడం జరిగింది. కృష్ణా వాటర్ని, గోదావరి జలాలను దోసుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు తాబేదారిగా వ్యవహరిస్తూ శాసనసభలో మాట్లాడుతుంటే మాత్రం మా మాజీ మంత్రుల మైక్ కట్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ రా అని చెప్పేసి అలా పెద్ద పెద్ద బాడీ డైలాగ్ వెళ్తారు. అయ్యా ఉన్న హరీష్ రావు కేటీఆర్ చూస్తే తట్టుకోలేకపోతా ఉన్నావు నువ్వు. కేసీఆర్ చాలా తట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నాం బ్రదర్. ఏందన్నా అంటే ఇంత హడావిడి చేసి అర్జెంటుగా ఇట్లాంటి ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీ పార్టీ వర్గాలతో మాట్లాడడానికి గల కారణాలు ఏంది కేసీఆర్ గారు రావడానికి? ఈరోజు 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో విఫలం కావడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఇలా అధికార పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత రావడం, అదేవిధంగా ఇలా కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, ఒకవైపు దోపిడీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు బనకచెర్ల పేరుతో 200 టీఎంసీ నీళ్లు దోసుకపోవాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు పైన సమరశంఖం పూజించి ఒకవైపు హరీష్ రావు గారు, ఒకవైపు కేటీఆర్ గారు ప్రెస్ మీట్స్ పెట్టి మీరు చూస్తూ ఊరుకుంటే ఎట్లా అని చెప్పేసి మేము ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేము మాట్లాడితే వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని మేము కంప్లైంట్ చేస్తే బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టుని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళొక కుట్రా కోణంతో మరి నల్లమల్ల సాగర్ అనే తోటి మళ్ళా కృష్ణా వాటర్ని, గోదావరి జలాలను దోసుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్ళ కోసం కదా, మరి ఆ నీళ్లను దోసుకునే ప్రయత్నం మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు తాబేదారిగా వ్యవహరిస్తూ ఇలా నీళ్ళ మీద జరుగుతున్న కుట్రలపైన ఒక ప్రభుత్వం ఒకటి మాట్లాడదు. రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, కేంద్ర ప్రభుత్వాన్ని పోయి కంప్లైంట్ చేయడు, ఇవన్నీ చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద జరుగుతున్న కుట్రపైన ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్రం యొక్క భవిష్యత్ కార్యాచరణ మీద చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇలా సర్పంచ్ ఫలితాలపైన చర్చ జరుగుతూ ఉంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పుడు ఎలాంటి స్పందన రేవంత్ రెడ్డి నుంచి లేదని చెప్పారు, బట్ ఓపెన్ స్టేట్మెంట్ చేసిండుగా అన్న మీరు దమ్ముంటే అసెంబ్లీకి రండి, కేసీఆర్ తో నేను చర్చ పెట్టడానికి సిద్ధమని అన్నారు కదా. ఇలా అనేక సార్లు ఈ మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకవైపు విద్యుత్ ఒప్పందాల్లో కుట్ర జరిగిందని చెప్పేసి మాట్లాడతారు, విద్యుత్ ఒప్పందాలలో ఇలా అవినీతి జరిగిందని మాట్లాడతారు. అదే విద్యుత్ ఒప్పందాల మీద శాసనసభలో మాట్లాడుతుంటే మాత్రం మా మాజీ మంత్రుల మైక్ కట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు సంబంధించి అయితే కాళేశ్వరం సంబంధించిన దాని మీద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చడానికి కోసం హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తే 33 సార్లు మైక్ కట్ చేసిన సందర్భం చూస్తలేము మనం. అదేవిధంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేసిన సందర్భం చూస్తలేమా. అదేవిధంగా సబితాందర్ రెడ్డి గారు, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారు సంబంధించినటువంటి అవమానాన్ని మనం శాసనసభలో చూడలేమా. ఒకవైపు మీరు శాసనసభని ఒక గౌరవ సభలాగా నడిపిస్తూ ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల మైక్ కట్ చేస్తూ కనీసం ప్రతిపక్ష గొంతుని మొత్తం నివారిస్తూ ఇవాళ స్పీకర్ని ఒక రిమోట్ కంట్రోల్ లెక్క రేవంత్ రెడ్డి గారు ముఖ కవలికలను బట్టి స్పీకర్ గారు ఎవరించి తీరు చూస్తూ ఉందో ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. శాసనసభను మీరు ఎట్లా నడిపిస్తారో చూస్తూ ఉన్నది. కాబట్టి ఒకవైపు శాసనసభలోనేమో నడపడం సరిగ్గా చేత కాదు, మాట్లాడడం చేత కాదు, మాట్లాడితే మైక్ కట్ చేయకుండా ఉంచడం చేత కాదు. కానీ కేసీఆర్ రా అని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద బాడీ డైలాగ్ వెళ్తారు. అయ్యా ఉన్న హరీష్ రావు కేటీఆర్ చూస్తే తట్టుకోలేకపోతా ఉన్నావు నువ్వు. కేసీఆర్ చాలా తట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా ఉత్తనే ప్రగల్భాలు పలుకుంటూ ఏదో ఆ డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోటి రోజుకో డ్రామా ఆడుకుంటూ రాజకీయాలు చేయడం కాదు. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఏంటి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏందో అమలు చేసే ప్రయత్నం చెయ్యి. ఇలా యూరియా ఇబ్బందులు మనం చూసినాం, అదేవిధంగా ఈరోజు రైతులు రుణమాఫీ కోసం పడుతున్న ఇబ్బందులు చూసినాం, అదేవిధంగా రైతు బంధు పడక ఎన్ని రోజులు అవుతుందో మనం చూస్తున్నాం. దళితులకు దళిత బంధు ఎగ్గొట్టినావు, బీసీలకు బీసీ బంధు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ను ఖతం చేసినావు, బతుకమ్మ చీరను ఆగం చేసినావు. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాతకి ఎన్ని స్కీములు ఇలా ఆగం చేసినావు. ఇవాళ ఈయన మాత్రం మహాత్మా గాంధీ పేరట తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తీసేసినామని మాట్లాడుతున్నా కదా. మహాత్మా గాంధీ పేరు తీయడం తప్పే, మరి ఇలా కేసీఆర్ కిట్టు తీసేయడం కూడా తప్పే కదా. దళితుల కోసం దళిత బంధు తీసేయడం తప్పే కదా, బీసీల కోసం బీసీ బంధు తీసేయడం తప్పే కదా, అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన న్యూట్రిషన్ కిట్ తీసేయడం తప్పే కదా. కేసీఆర్ పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలని వాళ్ళు ఎందుకు తీసేస్తా ఉన్నాడు. రైతు బంధు పేరు మట్టే మార్చినావు నువ్వు. కేసీఆర్ రైతు బంధు పేరు పెడితే నువ్వు రైతు ఏంది దాని పేరు ఏం పేరు, రైతు భరోసా అని పెట్టినావు కదా. ఇలా అంబేద్కర్ అభయస్తం అని చెప్పేసి పేరు మార్చినావు కదా దళిత బంధుకు. మరి అక్కడ పేరు మార్చిన దాని మీద వ్యతిరేకిస్తున్నావు నువ్వు. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను పేరెట్లా మారుస్తున్నావు చెప్పంటారు. నేను ఇలా కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు కొట్లాడుతున్నావు కదా, మహాత్మా గాంధీ పేరు ఎట్లా తీసేసి చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో కేసీఆర్ గారు ప్రజా సంక్షేమం కోసం పెట్టినటువంటి పథకాల పేర్లను నువ్వెట్లా మారుతున్నావు సమానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇలా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నాను.